ఈరోజు బాక్సాఫీస్ రంగం నిజంగా ఒక యుద్ధభూమిలా మారింది. ఒకవైపు పెద్ద స్టార్ల సినిమాలు లాంగ్ రన్లోకి వెళ్లి ఇంకా తమ స్థాయిని నిలబెట్టుకుంటూ ఉంటే, మరోవైపు కొత్తగా వచ్చిన భారీ సినిమా బార్డర్ 2 మొదటి రోజే సంచలనంగా ఎంటర్ అయింది. ఈరోజు మనం పోల్చుకుంటున్న సినిమాలు 5. రాజాసాబ్ 15వ రోజు, మనశంకర వరప్రసాద్ గారు 13వ రోజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి 12వ రోజు, అనగనగా ఒక రాజు 11వ రోజు, నారీ నారీ నడుమ మురారి 11వ రోజు. వేటితో పాటు బార్డర్ 2 మొదటి రోజు కలెక్షన్స్ కూడా ఈరోజు ట్రేడ్లో హాట్ టాపిక్ అయ్యాయి. మొదట రాజాసాబ్ విషయానికొస్తే, ప్రభాస్ సినిమా 15వ రోజున కూడా పూర్తిగా చేతులెట్టేలేదు. మొదటి వారం తర్వాత భారీ డ్రాప్ వచ్చినా వీకెండ్ అడ్వాంటేజ్తో ఈరోజు మళ్లీ పుంజుకుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం రాజాసాబ్ 15వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 నుంచి 6 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూలు చేసినట్టు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 2.5 నుంచి 3 కోట్ల వరకు రాబట్టిందని టాక్. నైజాం, ఉత్తరాంధ్ర లాంటి ఏరియాల్లో ఇంకా ప్రభాస్ ఫ్యాన్ సినిమా వదలట్లేదు. మల్టీప్లెక్స్లలో అయితే యూత్ ఆడియన్స్ వల్ల డీసెంట్ ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. 15 రోజులు పూర్తయ్యాక కూడా రోజుకు 5 కోట్ల రేంజ్లో రావడమంటే సినిమా పూర్తిగా డౌన్ కాలేదనే స్పష్టమైన సంకేతం. ఇక మనశంకర వరప్రసాద్ గారు సినిమా 13వ రోజు కూడా బాక్సాఫీస్ను ఏలుతూనే ఉంది. చిరంజీవి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో వీకెండ్స్లోనే కాదు వీక్ డేస్లో కూడా స్టెబిలిటీ చూపిస్తోంది. ఈరోజు 13వ రోజు ఈ సినిమా సుమారు 22 నుంచి 24 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 10 కోట్లకు పైగా గ్రాస్ రావడం విశేషం. నైజాం, గోదావరి జిల్లాలు, కృష్ణా గుంటూరు బెల్ట్లో ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున వస్తున్నారు. ఓవర్సీస్లో కూడా ఈరోజు $1.5 మిలియన్ దగ్గరికి వెళ్లినట్టు సమాచారం. లాంగ్ రన్లో కూడా రోజుకు ఇంత భారీ నంబర్స్ రావడమంటే ఈ సినిమా నిజంగా ఇండస్ట్రీ హిట్ ట్రాక్లో ఉందని చెప్పొచ్చు. భర్త మహాశయులకు విజ్ఞప్తి 12వ రోజున మాత్రం కొంచెం స్లో అయింది. మొదటి వారం తర్వాత ఈ సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ తగ్గిపోయారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3 నుంచి 3.5 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టినట్టు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1.5 కోట్ల వరకు మాత్రమే వచ్చింది. కొన్ని సెంటర్స్లో షోలు రద్దవుతున్నా కొన్ని పట్టణాల్లో మాత్రం ఇంకా రవితేజ ఫ్యాన్స్ కోసం సినిమా నిలబడుతోంది. మొత్తం మీద ఈ సినిమా ఇప్పుడు సేఫ్ జోన్ వైపు వెళ్తున్నా లాంగ్ రన్లో పెద్దగా గ్రోత్ ఉండే ఛాన్స్ కనిపించడం లేదు. అనగనగా ఒక రాజు 11వ రోజున కూడా తన స్థాయిలో బాగానే నిలబడింది. పెద్ద బడ్జెట్ సినిమా కాకపోయినా నవీన్ పోలిశెట్టి కామెడీ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈరోజు ఈ సినిమా సుమారు 4 నుంచి 4.5 కోట్ల గ్రాస్ రేంజ్లో వసూలు చేసినట్టు టాక్. తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 2 కోట్ల వరకు రావడం ఈ సినిమాకు పెద్ద ప్లస్. చిన్న సెంటర్స్లో కూడా ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ బాగా కనెక్ట్ అవుతున్నారు. తక్కువ బడ్జెట్తో చేసిన సినిమా కావడంతో ఇలాంటి రోజువారీ నంబర్స్ ఈ సినిమాను సూపర్ హిట్ ట్రాక్లో నిలబడుతున్నాయి. నారీ నారీ నడుమ మురారి 11వ రోజు కొంచెం డీసెంట్గా కొనసాగుతోంది. ఈ రోజు సుమారు 3 నుంచి 3.5 కోట్ల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ అంచనా. కొన్ని ఏరియాల్లో స్క్రీన్స్ తగ్గినా ఫ్యామిలీ సెంటర్స్లో మాత్రం ఇంకా నిలబడుతోంది. ఈ సినిమా పెద్దగా దూసుకెళ్లకపోయినా మెల్లగా తన రన్ను కొనసాగిస్తూ బ్రేక్ ఈవెన్ వైపు వెళ్తోంది. ఇప్పుడు అసలు సర్ప్రైజ్ ఎంట్రీ అయిన బార్డర్ 2 గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా మొదటి రోజే బాక్సాఫీస్ను షేక్ చేసింది. ట్రేడ్ సమాచారం ప్రకారం బార్డర్ 2 ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 నుంచి 50 కోట్ల గ్రాస్ రేంజ్లో ఓపెనింగ్ సాధించింది. ఉత్తర భారతంలోనే దాదాపు 30 కోట్లకు పైగా రాబట్టడం విశేషం. మల్టీప్లెక్స్లలో అయితే హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. వార్, డ్రామా, దేశభక్తి ఎలిమెంట్స్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు వస్తున్నారు. ఫస్ట్ డేనే 50 కోట్ల దగ్గర ఓపెన్ అవ్వడమంటే రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇండస్ట్రీలో మరో భారీ సంచలనంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం చూసుకుంటే ఈరోజు బాక్సాఫీస్లో నిజమైన విజేతగా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. 13వ రోజున కూడా 20 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం సాధారణ విషయం కాదు. రాజాసాబ్ 15వ రోజున కూడా 5 కోట్ల రేంజ్లో నిలబడటం ప్రభాస్ మార్కెట్ ఎంత బలమైనదో చూపిస్తోంది. అనగనగా ఒక రాజు తన స్థాయిలో బలంగా నడుస్తోంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారీ నారీ నడుమ మురారి మాత్రం ఇప్పుడు స్లో ఫేజ్లోకి వెళ్లాయి. ఇక బార్డర్ 2 మాత్రం మొదటి రోజే గేమ్ చేంజర్గా మారి మొత్తం మార్కెట్ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఇలాంటి సమయంలో మనం కూడా సినిమాలను ఆస్వాదిస్తూ ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా మీకు నచ్చిన సినిమా థియేటర్లో చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ అఫిలియేట్ లింక్స్ ద్వారా మీకు కావాల్సిన ప్రాడక్ట్స్ కొనుగోలు చేయండి. మీకు ఎలాంటి అదనపు ఖర్చు ఉండదు, కానీ మా ఛానల్కు మాత్రం పెద్ద సహాయంగా ఉంటుంది. మీ చిన్న సపోర్ట్తో మేము ఇంకా మంచి బాక్సాఫీస్ అప్డేట్స్ మీకు అందించగలుగుతాం.